హలో మూవీ లవర్స్, ఈ వారం సినిమాల జాతర జరగబోతోంది. ఏకంగా 6 సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వాటి వివరాలేంటో సూటిగా సుత్తి లేకుండా చూసేద్దాం. వెరైటీ చిత్రాలతో అలరిస్తున్న అశ్విన్ బాబు, శివం భజే అంటూ మన ముందుకొస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్తో మంచి రెస్పాన్స్ను సాధించింది. ప్రెస్ మీట్లు, ఈవెంట్ వీడియోలతో సాలిడ్ ప్రమోషన్స్ చేస్తోంది మూవీ టీం. అల్లు శిరీష్ నటించిన కొత్త సినిమా బడ్డీ అనే ఓ బొమ్మలోకి అమ్మాయి ఆత్మచేరి చేసే విన్యాసాల కథ. చాలా రోజుల తర్వాత వస్తున్న అల్లు శిరీష్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇలాంటి కథే హాలీవుడ్లోనూ కోలీవుడ్లోనూ వచ్చినా మూవీ టీం మాత్రం ఇది కొత్త కథ అనే ప్రచారం చేస్తోంది. టీజర్ ట్రైలర్ వరకు అయితే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేయగలిగింది. లావణ్య, రాజ్ తరుణ్ల కాంట్రవర్సీ తర్వాత రాజ్ తరుణ్ పేరు మారు మ్రోగిపోయింది. ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. తిరగబడరా స్వామి మూవీ వచ్చేసింది. కొన్నేళ్ల తర్వాత దర్శకుడు రవికుమార్ చౌదరి మెగాఫోన్ పట్టుకుని ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్లా సినిమాను తీర్చిదిద్దారని టాక్. ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా హీరోయిన్గా చేయడం అందరికీ ఆసక్తిని రేకెత్తించే అంశం. హిట్ చిత్రాల దర్శకుడు విజయభాస్కర్ రూపొందించిన ఉషా ప్రణయంలో హీరోయిన్స్ చాలా బాగున్నారు. ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. విజయభాస్కర్ ప్రీవియస్ సినిమాల్లాగే క్యూట్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నారట. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. రిలీజ్ చేసిన వీడియోస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వారం తేలిపోనుంది. వెరైటీ ప్రమోషన్స్తో మంచి బజ్ను క్రియేట్ చేసిన మూవీ అలనాటి రామచంద్రుడు. పల్లెటూరి వాతావరణంలో సాగే ప్రేమ కథ. బ్రహ్మాజీ లాంటి వారిని మినహాయిస్తే దాదాపు సినిమాకు పనిచేసిన వాళ్ళంతా కొత్త వాళ్ళు. మ్యూజిక్ చాలా బాగుంది. ట్రైలర్ మిలియన్ వ్యూస్ను సంపాదించింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. విజయ్ యాంటోనీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ తుఫాన్. బిచ్చగాడులాగే ఈ సినిమాకు కూడా విపరీతమైన హైప్ వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్తో సినిమా రూపొందింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కట్టప్ప, సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించడం, మిగతా పాత్రల్లో ఫేమస్ యాక్టర్స్ చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇవి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల విశేషాలు. ఇందులో మీరే సినిమాను చూడబోతున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.